నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్తీక దీపాలు వెలిగించారు. మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా కార్తీక దీపాలు వెలిగించారు. పైకి పట్టుకో, పైకి పట్టుకో. गाड़ी बोल ले रहा, गाड़ी बोल ले रहा, गाड़ी मात्र वो बुलावे हैं।
ఏంద్ర తెలియలేవా కూర్చోమని అమ్మ కూర్చోను శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కొండగట్టునందు గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర సర్వే జరుగుతూ ఉంది. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరుతాను. ఈ యొక్క సమాచార సేకరణ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఎవరికైతే కార్యక్రమాలు రావడం లేదో, పథకాలు రావడం లేదో వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం జరుగుతుంది. పాతవి ఎప్పుడు కూడా తొలగించకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకసారి సమాచారం అంతా వచ్చిన తర్వాత అర్హత కలిగిన వాళ్ళందరికీ కొత్తగా ఇచ్చే కార్యక్రమం చేపట్టడంతో పాటుగా కొన్ని పరిస్థితులతోటి ఉన్నటువంటి కొత్త సమాచారం క్రోడీకరించుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల అవసరాల దృష్టి ప్రకారంగా నడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా కొంత ప్రతిపక్షాలు ముందుగా దుష్ప్రచారం చేసినాయి. బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నానో లేకపోతే ఎట్లా అట్లా ఎక్కడ కూడా ప్రశ్నపత్రంలో అటువంటి లేవు. అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతూ ఉన్నారు. కాబట్టి వచ్చే ఎమ్యునరేటర్స్కు మీరంతా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే అంశంలో సహకరించామని కోరుతాను. ఎవరు కూడా దీనికి ఎవరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎవరు కొంత ప్రతిపక్ష ఎవరైనా అడుగుంటే తగిన చర్యలు తీసుకోబడతాయన్న మాట మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలపైన మరి కార్యక్రమాలు ప్రణాళిక చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు అందరూ కూడా మనం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం, మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఇచ్చినాం, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. ఇవాళ రైతుల రుణమాఫీ 1,00,000 రూపాయలు 5 సంవత్సరాల్లో అనేక కిస్తుల మీద చేసి ఆ రుణమాఫీ సక్రమంగా జరగని పరిస్థితి నుంచి దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రజలతోటి మిగతా హామీలు కూడా ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొద్దిగా ఆలస్యమైన వచ్చే మార్చి తర్వాత అన్నీ కూడా ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో సంవత్సరం మీ ప్రజాపాలన మీరు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతున్నాను. तपोगस्यग्ने जप्वा
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం భక్త మార్కండేయ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజరాజేశ్వరి మాతకు ఊంజల సేవ చేయుచున్న పట్టణ పద్మశాలి మహిళా మనులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్దకల్ మండల కేంద్రంలోని దామశంకరయ్య కుమారుడు దామ భీమరాయుడు దంపతులు రాజరాజేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. పున్నమి చంద్రుని తోనా చల్లన నానికి చక్కని తల్లి మాకు పసుపు కుంకుమయ్యమ్మ సౌభాగ్య తల్లి బొమ్మ పార్వతీ పరమేశ్వర చక్కని తల్లికి తండ్రికి ఊయలను పెదమమ్మ వెండి కొండ పైన పున్నమి చంద్రుని కార్తీక పున్నమి చంద్రుని నీకు చెల్లెలు జగదమ్మ బంగారు తొట్టెలో నమ్మ సౌభాగ్యాలిచ్చు మా తల్లికి వందనములు శతకోటి వందనములు పార్వతీ పరమేశ్వరకు శతకోటి వందనములు
ఆలయ ఫౌండేషన్ చైర్మన్ పరికిపండ్ల నరహరి ఆదేశాల మేరకు తలసేమియా చిన్నారుల కోసం ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 32వ డివిజన్ కార్పొరేటర్ అయితే శివకుమార్ శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. గోదావరికని ఎల్బీ నగర్లోని తన క్యాంప్ కార్యాలయం వద్ద అయితే శివకుమారుడు పవన్ అర్జున్ సాయి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. రెడీ రమ్మని చెప్పి ఎవరికల్లా నువ్వు అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్బీ నగర్లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు వారి ఆశీస్సులతోని ఈరోజు ఎల్బీ నగర్లో రక్తదాన శిబిరం తలసేమియా చిన్నారుల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 15 రోజులుగా వాలంటీర్స్ మరియు ఆలయ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా మా ఎల్బీ నగర్ మిత్రులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేయడం, ఈ చిన్నారుల బాధ కష్టం ఎంత ఉందనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగా రామగుండం యువత కూడా మాకు సహకారంగా ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకొచ్చి పెద్ద ఎత్తున ముందుకొచ్చి మాకు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరొక్కసారి ఈ రక్తదాన శిబిరాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే తలసేమియా వ్యాధి పుట్టుకతోనే ఆ చిన్నారులకు ఒక శాపంగా మారి రక్తం అనేది వాళ్ళ ఒంట్లో పుట్టకపోవడం, ప్రతి 15-20 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా మనం ఇస్తేనే వాళ్ళకి రక్తం ఇక్కేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నిజంగా ఆ కష్టం అంతా ఇంత కాదు. సో ఇది అర్థం చేసుకొని ఎంతోమంది రక్తదానం చేయడానికి ముందుకొస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విశ్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మా నిఖిల్ మీ సోదరుడు ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా మీదేసుకొని నేనున్నా అని చెప్పి సహకారాన్ని అందించిన మా తమ్ముడు నిఖిల్కి, పెనుగొండ నిఖిల్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా తమ్ముళ్ళందరూ మిత్రులందరూ కూడా ఈ రక్తదానం కోసం వారికి సహకారం అందించడం కోసం ముందుకొచ్చి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రైతులు పండించిన వడ్లను కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తామని, సన్నడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం నియోజకవర్గం 9వ డివిజన్ జనగామ గ్రామంలో శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నమస్కారం అందరు అన్న సైడ్ పెట్ట కెమెరా చెప్పండి. స్టేట్మెంట్ ఇచ్చింది 442 మందికి జిల్లాలో పడ్డాయి.
అంతేనా బాధపడకండి. రామగుండం నియోజకవర్గంలో ప్యాడీకి సంబంధించినటువంటి కేంద్రాలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రారంభించుకోవడం జరిగింది. ఇలా రైతు ముఖాన చిరునవ్వు చూడడం, రైతును ఆదుకోవడం, అన్నం బట్టే రైతును సంతోషంగా ఉంచుతూ వారు ఇతరులకు సాయం చేసే స్థితిలో తీసుకురావాలని ఈ ప్రభుత్వ లక్ష్యం. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. పూర్తిగా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అది మా బాధ్యత. దాంతోపాటు ఇలా పండించిన ప్రతి పంటకి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ఇది 2వ పంట. పోయినసారి జరిగినటువంటి ఒక్క గింజ కూడా కట్ కాకుండా పండించిన పంటకు ధర కలిగిస్తూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొన్నాం. ఈసారి ఇంకా దానికి మెరుగ్గా ఎక్కడ కోతలు లేకుండా తాళని, మానని, మన్నని, దుబ్బని ఎక్కడ ఆపకుండా కొంటూ సన్నాలకు 500 బోనస్ కూడా ఇస్తున్నటువంటి ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇవాళ ఇవి జరుగుతుంటే చూసి ఓరవలేక బురదజల్లే కార్యక్రమం కడుపు మంటతో ఎక్కడో ఒక యాల ప్రకృతి వైకృత్యం వల్ల రైతుకు నష్టం జరిగితే వెంబటే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా తప్ప ఎక్కడ రైతుకు నష్టం కలుగుతలేదనే విషయాన్ని ఒక్కసారి గమనించాలి. ఇలా భారతీయ జనతా పార్టీ వాడు మాట్లాడతాడు. వాళ్ళకి బుద్ధి ఉంటే, సిగ్గు ఉంటే, రైతుల పట్ల ప్రేమ ఉంటే ఇవాళ వాళ్ళు దేశవ్యాప్తంగా రైతు ఈ ధాన్యాన్ని కొనేటువంటి అధికారం, తర్వాత దాని మీద పరిణితులు వాళ్ళే సవరించాల్సిన అవసరం ఉంది. ఇలా తేమ విషయంలో కావచ్చు, మాస్టర్ విషయంలో కావచ్చు, వాళ్ళు సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిపై వాళ్ళు మాట్లాడారు, అవగాహన లేదు. ఇవాళ రైతులను నిర్దాక్షిణ్యంగా ట్రాక్టర్లతో తొక్కి చంపించి చట్టాలు పెట్టి జైలుకు పంపించిన చరిత్ర బీజేపీలది. వాడొచ్చి అలా ఇక్కడ రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. మొన్నటి వరకు 10 సంవత్సరాల్లో రైతు ఒక బంధు పడేసి చచ్చిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి పండించిన పంటకు ధరయ్యాక 10 సంవత్సరాలు పట్టించుకోక ఏది చేయనటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం రైతు పక్షాన నిలబడి రైతు ముఖాన చిరునవ్వు చేయాలి. ఇంత కష్టాల్లో పడేసి పోయినా కూడా ఇలా రైతు రుణమాఫీ 31,000 కోట్లు, దాంతోపాటు పండించిన ధరను కొనడంతో పాటు ఇలా బోనస్కి 500. అదే మాదిరిగా రైతుకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ అమ్ముకునేటువంటి ఒక వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మిల్లర్లు ముందే వచ్చి కొంటారంటే పచ్చిగున్నప్పుడు ధాన్యాన్ని ₹1 ఎక్కువ వస్తుందంటే ఎక్కడైనా అమ్ముకోమని చెప్తా ఉన్నాం. లేదా ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా డబ్బు వస్తుందంటే కూడా అమ్ముకునేటువంటి స్వేచ్ఛను ఇచ్చినాం. ఎక్కడ ఇబ్బంది పెడతలేము. ఎవరైతే మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారో ఆ మిల్లర్లను కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఇలా ప్రభుత్వం ముందుకు పోతూ వారికి కూడా కావాల్సిన బకాయిలు అన్నిటితో పాటు అన్ని రకాల వ్యవస్థను ఏర్పాటు చేసి రైతుకు ఆదుకునే ప్రయత్నం చేయడం తప్ప ఇంకో కార్యాచరణ జరుగుతలేదు. ఇలా రైతు 98%, 99% పూర్తిగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఇది రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతుకు మంచి చేస్తుందని ఒక బలమైన విశ్వాసంతో ముందుకు వస్తున్నారు. రైతుకు నేను మళ్ళీ భరోసా ఇస్తాను. ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఇలా అన్ని గ్రామాల్లో గతంలో సాగునీరు లేకుండా ఇలా సాగునీరు 2-3 నెలల్లో ప్రతి ప్రాంతానికి వచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఒక ఆదర్శంగా మండలాలుగా తీర్చిద్దే విషయానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. రైతు ముఖాన చిరునవ్వు చూడడం,
రైతు తన కుటుంబంతో పాటు ఇంకొకరికి సాయం చేసే పరిస్థితులు తీసుకురావడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భక్తుల కోలాహలం నడుమ గోదావరికని శ్రీ కోదండ రామాలయం శివాలయంలో శుక్రవారం సాయంత్రం జ్వాలతోరణం వేడుకలు వైభవంగా జరిగాయి. గోదావరికని కోదండ రామాలయంలోని శివాలయంలో కోదండ రామాలయం అర్చకులు మధుసూదనాచార్యులు, శివాలయం అర్చకులు శేఖరయ్య గారు ఆధ్వర్యంలో భక్తుల భక్తి పారవశ్యం నడుమ ముందుగా పల్లకి సేవ చేపట్టి ప్రత్యేక పూజలు జరిపించారు. శ్రీ గణేశాయ నమః. శ్రీ పార్వతీరాజరాజేశ్వర స్వామి నమః. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రదోషకాలంలో జ్వాలాతోరణంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా జ్వాలాతోరణం ఎందుకు ఏర్పాటు చేయడం అంటే, జ్వాలాతోరణం నుంచి ఎవరైతే ఆ జ్వాలాతోరణం నుంచి దాటి వస్తారో వారికి యమద్వారం ప్రవేశం ఉండదు అని చెప్పేసి శివుడు వరమిస్తాడు. అంతేకాకుండా కార్తీక పౌర్ణిమ అనేది హరిహరాదులు అనేది భేదం లేకుండా ఇరువురి కలయికతోటి ఉండేది కార్తీక పౌర్ణిమ. కాబట్టి ఇట్టి మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ పరమశివుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ, వారందరికీ కూడా యమబాధలు ఉండకూడదని మనస్ఫూర్తిగా వేడుతూ, అంతేకాకుండా కార్తీక దామోదర ప్రీత్యర్థం అంధకార నివారణార్థం అంటే స్వామి మాలో ఉన్నటువంటి చీకలన్నీ కూడా తొలగించి ఆ జ్యోతి ఏ విధంగా ప్రజ్వలిస్తుందో అదే విధంగా మాలో కూడా వెలుతురును నింపు స్వామి అని సంకల్పిస్తూ స్వామికి నమస్కారం చేస్తూ ఆ యొక్క జ్వాలాతోరణ నుంచి దాటి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు కృతార్థులైనారు. బలి శంకర భగవానికి జై. పార్వతీ హర హర మహాదేవ హర శంభో శంకర. ఉద్యోగుల అధికారుల సమిష్టి కృషితో రామగుండం ఎన్టీపీసీ సంస్థ 40 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగుపెట్టిందని రామగుండం ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పండ్ అన్నారు.
ఎన్టీపీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎన్టీపీసీ గవర్నమెంట్ టౌన్షిప్లోని కాకతీయ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఈడీ కేదార్ రంజన్ బాన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. उसमें सेक्रीफाइस चलते हैं, कितने उसके लोग जो है काम करते हैं बिना सोचे कि हमें कंपनसेशन क्या मिल रहा है। बस उनका एक जुनून होता है कि हम एक चीज़ की निर्माण करें, और वो चीज़ निर्माण जो है आज 40 साल वर्ष मना रहा है, 40वां एनिवर्सरी मना रहा है। ये बड़ी गर्व की बात है हमारे लिए। आप सबको मेरा शुभकामनाएं, आप सबको मेरा कंग्रेचुलेशन। आप सबकी जो है आपकी और हमारे जितने भी सुपरिटेंडेंट हैं एम्प्लॉयज की, उन सबकी ये मेहनत की कमाई है।
तो आज मैं ज़्यादा वक्त नहीं लेते हुए मैं ये बोलूँगा कि प्लीज़ कल जैसे एंजॉय किए थे आज भी वैसे एंजॉय करें, और कल हमारा जो मेगा इवेंट हो रहा है वो सब लोग आके इसको बड़ा सक्सेसफुल बनाए, और सबकी पूरी एनटीपीसी मैनेजमेंट की और पूरे रामगुंडम के और तेलंगाना के जितने सब दिग्गज लोग हैं, जितने कॉन्शियस लोग हैं, उन सब की शुभकामनाएं हमारे साथ है। कल हमारे साथ शायद वो आएंगे हमें शुभकामनाएं देने, तो इसलिए आपको फिर से मैं धन्यवाद देता हूं एवं आमंत्रित करता हूं कि आप जो है इस शुभ संध्या का आनंद लें। విజ్ఞాన సందర్శనలు విద్యార్థులకు మేలు చేశాయని, కొత్త అంశాలను ఆలోచించడం నేర్చుకోవడం పట్ల పిల్లల ఆసక్తి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి విజ్ఞాన సందర్శనకు వెళ్లిన పిల్లలతో ముచ్చటించారు. పొద్దున మొత్తం ఏం చేస్తారు? కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ వెడ్డింగ్ లో ఏం చూసారు? బయోడిగ్రేడబుల్ పార్ట్స్ ఇంకా ఇప్పుడు ఈ సిఎన్సి కానీ లేకపోతే వెల్డింగ్ చేశారు, మీరు ప్రాక్టీస్ గోదావరికని ప్రాంత యువకుడు ప్రముఖ విద్యా వ్యాపారవేత్త అక్షర కేకే గ్రూప్స్ అధినేత కోట కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని మద్దెల దినేష్ పేర్కొన్నారు. ఈరోజు గౌరవనీయులు కోట కుమార్ అన్న గారి జన్మదినం సందర్భంగా రామగుండం తబితా ఆశ్రమంలో పిల్లల మధ్య ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నేతృత్వంలో కేక్ కట్ చేసి ప్రముఖ వ్యాపారవేత్త విద్యావేత్త కోట కుమార్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ నూతన వస్త్రాలు అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పిల్లల మధ్యనే కేక్ కట్ చేయడం, అదేవిధంగా పిల్లలందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరొక్కసారి కోట కుమార్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో నిరుపేదలు, అనాథలు, అదేవిధంగా ఎంతోమంది నిరుపేద చెల్లెళ్ళకు కూడా ఒక అన్నగా ఉండి ధైర్యంగా ఉండి ఏదైనా ఆపద వచ్చినా నేను ఉంటా అని ఓకే అయిపోట్రా అలా హ్యాపీ బర్త్డే కోట కుమార్ అంకుల్. హ్యాపీ బర్త్డే కోట కుమార్ అంకుల్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.